టీమ్ ఫస్ట్. జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఎంత పెద్ద ఆటగాళ్లైనా సరే జట్టు తర్వాతే. భారత జట్టు కంటే ఎవరూ గొప్ప కాదు. ఇది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ చెప్పే మాటలు. తాజాగా మరోసారి ఇవే మాటలు చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పరాజయం తర్వాత గంభీర్ స్పందించాడు. జట్టే ప్రధానమన్నాడు. సిడ్నీ టెస్టుకు దూరంగా ఉండాలన్న రోహిత్ నిర్ణయం తప్పేమీ కాదన్నాడు. జట్టు కంటే ఎవరూ గొప్ప కాదని హిట్ మ్యాన్ తన నిర్ణయంతో చెప్పేశాడన్నాడు. అయితే కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్పై మాత్రం తాను మాట్లాడలేనన్నాడు. ప్లేయర్ల ఫ్యూచర్పై తాను ఎలాంటి కామెంట్ను చేయలేనన్నాడు. రిటైర్మెంట్ అనేది పూర్తిగా ప్లేయర్ల వ్యక్తిగతం అన్నాడు. కానీ కోహ్లీ, రోహిత్కు ఆటపై ప్రేమ ఉందన్నాడు. ఆడాలనే కమిట్మెంట్ ఉందన్నాడు. టీమిండియాను ముందుకు నడిపించడానికి ఏం చేయగలరో అది చేస్తారని భావిస్తున్నానన్నాడు. టీమ్ ట్రాన్సిషన్ గురించి ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదన్నాడు. అలా మాట్లాడితే తొందరపాటే అవుతుందన్నాడు. టీమిండియా మళ్లీ టెస్టులు ఆడటానికి ఇంకా సమయం ఉందన్నాడు. 5 నెలల తర్వాత పరిస్థితి తెలియదన్నాడు. రెడ్ బాల్ క్రికెట్ ఆడాలనుకుంటే మాత్రం దేశవాళీ టోర్నీలో బరిలో దిగాలన్నాడు. టైం దొరికితే ఖచ్చితంగా ఆడాలన్నాడు. టెస్టు సిరీస్లో యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్ రాణించారని గుర్తు చేశాడు. సిరాజ్పై ప్రశంసలు కురిపించాడు. పోరాటం చేయడంలో వెనక్కి తగ్గలేదన్నాడు. సిరాజ్ది అసాధారణ ప్రదర్శన అన్నాడు. యాటిట్యూడ్ విషయంలోనూ సిరాజ్ సూపర్ అని ప్రశంసించాడు. ఓవరాల్ గా చూస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగియగానే గంభీర్ సూటిగా సమాధానాలిచ్చాడు. చెప్పాలనుకున్నది చెప్పేశాడు. ధైర్యంగా ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. అంతే ధైర్యంగా సమాధానాలు చెప్పాడని మాజీలు అంటున్నారు. టెస్టుల్లో ఫెయిల్ అవుతున్న విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఫైర్ అయ్యాడు. భారత జట్టుకు సూపర్ స్టార్ సంస్కృతి అక్కర్లేదన్నాడు. కోహ్లీ స్థానంలో యువ ఆటగాన్ని తీసుకోవాల్సిన టైం వచ్చిందన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 9 ఇన్నింగ్సుల్లో కలిపి విరాట్ సాధించిన పరుగులో 190 అన్నాడు. యావరేజ్ 23.75 మాత్రమేనన్నాడు. పెర్త్లో సెంచరీ సాధించినా ఆ తర్వాత భారీ స్కోర్లు చేయలేదన్నాడు. ఆఫ్ స్టంప్ బయటపడిన బంతులను వేటాడి అవుట్ అయ్యాడన్నాడు. సిరీస్లో 7 సార్లు అలాగే పెవిలియన్ చేరాడు. 2024లో టెస్టుల్లో మొదటి ఇన్నింగ్సుల్లో కోహ్లీ యావరేజ్ 15 మాత్రమే అన్నాడు. గత 5 ఏళ్లలో యావరేజ్ 30 కూడా లేదన్నాడు. కొత్త ప్లేయర్కు ఛాన్స్ ఇచ్చినా 25 నుండి 30 యావరేజ్తో పరుగులు చేస్తాడన్నాడు. విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడి ఎంతకాలమైందని ప్రశ్నించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ డొమెస్టిక్ టోర్నీలో ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. కోహ్లీ మాత్రం 10 ఏళ్లుగా దేశవాళీ టోర్నీలో కనిపించడం లేదన్నట్టుగా బౌన్సర్లు సంధించాడు. ఓవరాల్గా టీమిండియాకు భారమయ్యాడని కొందరు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.